శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. భగవంతుని సృష్టిలో కోటానుకోట్ల జీవరాశులు, బ్రహ్మతో మొదలుపెట్టుకుని చీమ వరకు భగవంతుని సృష్టిలో ఎంత వైచిత్రి. ఒక్కో రకమైన జీవికి ఒక్కో రూపం, ఒక్కో ప్రవర్తన, ఒక్కో ఆహారం. ఒకదానితో మరొకదానికి పోలిక లేకుండా పక్షులు తినే ఆహారం వాటికి, జంతువులు తినే ఆహారం వాటికి, మాంసాహారం, శాకాహారం ఏది తినే వాటికి అవి ఎన్ని ప్రత్యేకతలో. భగవంతుని ఈ అపార కరుణను కనులారా కాంచి పులకించిన కవి శేషప్ప గారు ఇలా అంటున్నారు. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించి, చెట్లకెవ్వడు నీళ్లు చేదిపోసి, స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచి, ఫణులకెవ్వడు పోసి బరగపాలు, మధుపాళికెవ్వడు మకరందమునరించి, పశులకెవ్వడు సగె వచ్చి పూరి, జీవకోట్లను పోషింప నీవే కాని, వేరే ఒక దాత లేడయ్య వెదకి చూడ, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. స్వామి నరసింహ, అడవిలో పక్షులకు ఆహారం, మృగాలకు మేత, జలచరాలకు వాటికి తగిన ఆహారం, చెట్లకు నీరు, స్త్రీ గర్భంలో శిశువు దినదినాభివృద్ధి అవ్వడం, పాములకు విషం, తేనెటీగలకు తేనె, పశువులకు పచ్చిగడ్డి ఎవరు సమకూరుస్తున్నారయ్యా? ఇన్ని కోట్ల ప్రాణికోటిని పెంచి పోషించే జాతవు నీవు తప్ప ఎంత వెతికి చూసినా మరొకరు దొరకరు కదా స్వామి అని అంటున్నారు. నిజమే. ఇప్పుడంటే ఒకరిద్దరు పిల్లలతో సరిపెట్టుకొని వాళ్ళు ఏది అడిగినా తీర్చే, వాళ్ళ కోరిక ఏదైనా తీర్చే తల్లిదండ్రులం మనం. కానీ ఒక్క రెండు తరాలు ముందుకెళ్ళి చూస్తే గంపెడు సంతానంతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. వారిలో ఒక చంటాడో చంటి తల్లికో అరటిపండు లేకుంటే పెరగన్నం దిగదని తెలిసిన తండ్రి ప్రతిరోజు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నడిచి వచ్చి డబ్బు ఆదా చేసైనా సరే అరటిపండ్లు తీసుకొని వచ్చేవారు. నలుగురు పిల్లలు ఉన్న మామూలు మనుషులం. మనకే ఇంత ప్రేమ అయితే సకల చరాచర సృష్టికి తండ్రి అయిన ఆయన వాత్సల్యాన్ని ఏమనాలి, ఎంతని కొలవాలి? మామూలుగా లోకంలో కన్న కూతురు పురిటి నొప్పులు పడుతుంటే తల్లి కొంత ధైర్యంగా ఉండి ఏ దేవునికో విన్నపాలు చేస్తూ ఉంటుంది. వేదాల ఉపోసన పట్టిన తండ్రి కూడా కూతురి బాధ చూసి చెల్లించిపోయి ఏమీ గుర్తురాక గంగవేరులెత్తినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. పైకి గంభీరంగా కనిపించిన మమత మనుషులకే అంత అయితే ఇక భగవంతుడికి తన బిడ్డ కడుపు నిండుతోందా లేదా అని ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు అనంటే ఆశ్చర్యమేముంది? ఈ విషయాన్ని భగవద్గీతలో తానే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఉట్టిగా ఆహారం సమకూర్చి పెడితే సరిపోతుందా? చక్కగా అరిగితే కదా శక్తిగా మారేది. వైశ్వానరాగ్నిగా మన ఉదరంలో వసించి మనం తినే భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థాలను అరిగేలా చేసి శక్తిని అందించేది కూడా తానే అని చెప్పారు పరమాత్మ. మనమైతే ఆహారం పెట్టగలుగుతాం, బాదం నానబెట్టి పెట్టగలుగుతాము. డబ్బున్న వాళ్ళైతే ప్రపంచంలో బెస్ట్ ఆహారం అని అంటే అదే తీసుకొచ్చి పెట్టగలుగుతారు. కానీ అరిగేలా చేయడం, ఆ అరిగింది కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేయడం అది మనుషుల వశం కాదు. అది నేను అని చెప్తున్నారు పరమాత్మ. నిజంగా ఎంతటి దయాళువు. పదకవితా పితామహులైన అన్నమాచారులు ఈ విషయాన్ని తన కీర్తనలో అంతే గంభీరంగా ఇలా వెలువరించారు. భూమిలోను జొచ్చి
జొచ్చి సర్వభూత ప్రాణులలెల్ల ధీమసానమోచేటి దేవుడ నేను. భూమిలోను జొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసానమోచేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించో వివేకమా అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. ఏ పుననిందరిలోని హృదయములోననుండు. ఏ పుననిందరిలోని హృదయములోననుండు. దీపింతు తలపు మరపై దేవుడ నేను. ఏ పుననిందరిలోని హృదయములోననుండు. దీపింతు తలపు మరపై దేవుడ నేను అని ఆనతించే కృష్ణుడర్జునునితో. అని ఆనతించే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించో వివేకమా అని ఆనతించే కృష్ణుడర్జునునితో. మామూలుగా మంచి ఆహారం పెడితే మంచి శరీరం తయారవుతుంది అని ఆహారంలో శుద్ధి ఉంటే, అంటే ఎవరిని కొట్టి సంపాదించింది కాదు, ఎవరిది దోచుకొని సంపాదించింది కాదు, అలా ఉంటే మంచి మనసు కూడా తయారవుతుంది. అంటే ఆహారం అనేది ఫుడ్ ఫర్ సోల్ కూడా అవ్వాలి, అవుతుంది కూడా. మంచి ఆలోచనలు, దైవభక్తి, పరోపకారం, వేరే వాళ్ళకు సహాయం చేయడం, మంచిగా బ్రతకడం, ఇలాంటివన్నీ ఫుడ్ ఫర్ సోల్ కిందకు వస్తాయి. అది కూడా ఎందుకు చేయాలి అన్న ప్రశ్న వస్తుంది. నన్ను నేను కష్టపెట్టుకొని వేరే వాళ్ళ కోసం ఎందుకు చేయాలి అని అంటే, వేదాలన్నిటినీ రచించిన మహానుభావులు, వేదాలని వేద విభాగం చేసి లోకానికి అందించిన మహానుభావులు, అలాగే ఎన్నో పురాణాలను, ఉపపురాణాలను, ఇతిహాసాలను రచించిన వేదవ్యాస మహర్షి ఉంటారు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమని. ఇన్ని గ్రంథాల సారం, ఇన్నిటి సారం ఒక్కటే, ఇతరులకు ఉపకారం చేసేవాడు పుణ్యాత్ముడు, అపకారం చేసేవాడు పాపాత్ముడు అని చెప్పని. మరి అలా వేదాలన్నిటి చేత, వేదాంతవేత్తలచే కూడా తెలుసుకోదగిన పరబ్రహ్మం ఏదైనా ఉంటే అది నీవే కదా స్వామి అంటున్నారు. మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే కదా గోవింద గోవింద అని గోవిందనామాలు చెప్పేస్తాం. కానీ ఏం చేశాడు స్వామి? అసలు కలియుగంలో ఎలా ప్రత్యక్షమయ్యాడు? ముందు భూమాతను రక్షించడానికి వచ్చాడు, పాపభారం తొలగించడానికి. ఆ తర్వాత గొడ్డలి వేటుకు బలి కాబోతున్న గోమాతను రక్షించాడు. ఇక వేదమాత సంగతి మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం, ఎలా పెంచి పోషిస్తున్నారు, వేదమాతను ఎలా కాపాడుతున్నారు అనేది. అంటే ఏం చేస్తే పరబ్రహ్మం అయ్యాడు, ఏది చేస్తే ఆపద ముక్కుల వాడయ్యాడు అనేది తెలుసుకొని మనం కూడా ప్రవర్తించాలి. అందుకే వేదములన్నిటి చేత
వేదాంతవేత్తలచే ఆదిని నెరగతగిన ఆ దేవుడను. వేదములన్నిటి చేత వేదాంతవేత్తలచే ఆదిని నెరగతగిన ఆ దేవుడను. శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావింపనేను. శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావింపనేను అని ఆనతించే కృష్ణుడర్జునునితో. అని ఆనతించే కృష్ణుడర్జునునితో. విని ఆతని భజించు వివేకమా అని ఆనతించే కృష్ణుడర్జునునితో. మామూలు కంటికి కనిపించని స్వామి మన మీద దయతో మన లోపల ఉండి మన కోసం పనిచేస్తూ ఉంటే మనము నువ్వు అంతటి వాడివి స్వామి, ఇంతటి వాడివి స్వామి అంటూ భజన చేయాలా? అది కదా స్వామికి కావాల్సింది. ముమ్మాటికి కానే కాదు, మనం తినే తాగే ఆహార పానీయాలు సర్వం మన లోపలి భగవంతునికి నైవేద్యం అన్న విషయం సదా జ్ఞాపకం ఉంచుకొని మన వర్ణ ఆశ్రమ ధర్మాల ప్రకారం మనం తినకూడదు తాగకూడదు అయిన ఆహారాలను పానీయాలను స్వీకరించకుండా కడుపులో ఉండి అవన్నీ జీర్ణం చేస్తున్న స్వామికి శ్రమ కలిగించకుండా ఉండడమే మనం నిజంగా ఆయనకు ఇవ్వవలసిన బహుమతి, ఇవ్వగలిగిన బహుమతి కూడా. ఆ దృఢ చిత్తాన్ని దీక్షను ప్రసాదించమని ఆ స్వామినే శేషప్ప గారిలా వేడుకుందాం. మనము మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ధన్యాస్మి. స్వస్తి.